హాయ్ అండి. నేను చూసిన సస్పెన్స్ మూవీస్‌లో నాకు కొన్ని నచ్చినియి. అందులో నేను మీకు కొన్ని చెప్తా అనమాట. ఫస్ట్‌దొచ్చేసి 'డూపట్టి'. హీరోయిన్స్ ఇద్దరు ట్విన్స్ అనమాట. తన అక్కకి మ్యారేజ్ అవుతుంది. అండ్ తన బావతోటి రిలేషన్‌లో ఉంటుంది చెల్లి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ బావని ఇరికిస్తారు. ఇది తెలియక పోలీస్ ఆఫీసర్ తనకి హెల్ప్ చేస్తారనమాట సిస్టర్స్ ఇద్దరికి. తర్వాత అసలు వాళ్ళ బావ నిజంగానే తప్పు చేశాడా లేదా ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. మూవీ వచ్చేసి 32 మల్సన్ హంటెడ్ స్ట్రీట్ అనమాట. ఇది బెస్ట్ మూవీ. ఒక ఫ్యామిలీ అందరూ కలిసి ఒక ఇంట్లోకెళ్తారు. ఆల్రెడీ ఆ ఇంట్లో దెయ్యం ఉంటుందన్న సంగతి ఆ ఇంటి ఓనర్ చెప్పుకోకుండా ఆ ఇంట్లోకి తీసుకెళ్తారనమాట. ఆ దెయ్యం ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫైనల్‌గా ఆ దెయ్యం ఎట్లా వెళ్ళిపోయింది ఏంటి అనేది స్టోరీ బాగుంటుంది చూడండి. అండ్ కొంచెం భయం కూడా ఉంటుంది చూడండి, బాగుంటుంది. థర్డ్ వన్ వచ్చేసి తెలిసిన వాళ్ళు హెబ్బా పటేల్ గారు నటించారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెదనాన్న చనిపోతారనమాట. వాళ్ళ పెదనాన్న తిరిగి బతికి రావడానికి ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్ చేసుకుంటారు. అనుకోకుండా ఈ ఫ్యామిలీలోకి హీరో ఎంట్రీ అవుతాడు. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి తను ఇదంతా ఆపడం కోసం అని చెప్పి ట్రై చేస్తాడనమాట. ఎవరు చేస్తున్నారు ఏంటి ఇట్లా అని చెప్పి. సో ఫైనల్ ట్విస్ట్లు అయితే చాలా ఉంటాయి. మీరు ఊహించలేరు ఎవరు చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి. ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది స్టోరీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్ఎం మూవీ. హీరో తాతగారు దొంగ అనమాట. సో హీరో కూడా దొంగే అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. పూర్వకాలంలో ఒక రాజుగారు వాళ్ళకు ఒక విగ్రహాన్ని ఇస్తారనమాట. కానీ రాజుగారు మోసం చేసి ఒక విగ్రహాన్ని ఇస్తారు. వీళ్ళందరూ ఇతనే దొంగతనం చేశాడు అది ఇది అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇతన్నే పెట్టమంటారు. సో అట్లా విగ్రహం చుట్టూ జరుగుతుంది. కొంచెం సాహసం మూవీలా అనిపిస్తుంది. సినిమా స్టోరీ బాగుంటుంది. ఫైనల్గా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారా లేదా అనేది స్టోరీ. మీరు కూడా ఈ సినిమాలు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.